కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కోసం నభూతో న భవిష్యత్ అన్న రీతిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ సిటీలో కులాయి చెరువు ప్రాంగణంలో ఉన్న గోదావరి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ సభకు వచ్చే జన సైనికులు, వీర మహిళలు, నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు ఈ కంట్రోల్ నుంచి తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తో సహా అందరూ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాల ద్వారా ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాత్రం తమ బాబాయిని చంపిన వారిని సాక్షులను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పంతం నానాజీ, బత్తుల బలరాం కృష్ణ పాల్గొన్నారు. ఒక మీడియా సెంటర్ లాగా అదే విధంగా ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలు మీకు వివరించడం కోసం ఏ విధంగా జనసేన పార్టీ సమిష్టి నాయకత్వంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసుకుంటూ మార్చి 14వ తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోయే సభ గురించి అనుక్షణం పర్యవేక్షించడానికి, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందించడానికి 2014 నుంచి పార్టీ కోసం జెండా మోసిన మా జన సైనికులు, వీర మహిళలు ఎంతో కష్టపడి వాళ్ళు కేవలం ఈ సుదీర్ఘమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకొని దేశానికి, రాష్ట్రానికి అంకిత భావంతో పనిచేయాలని యువత అద్భుతంగా ఆలోచించి ఇప్పుడు నిలబడ్డారు. వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం కల్పించడానికి మేమందరం కూడా కలిసి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురై ఎన్నో కష్టాలు ఎదుర్కొని జనసేన పార్టీని ఇంత దూరం తన భుజాల పైన తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి మొట్టమొదటిసారి జనసేన పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా, ప్రభుత్వంలో మేము ఈరోజు భాగస్వాములుగా మాతో పాటు ఉన్న సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తాం. ఇందాక పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు చెప్పినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా చాలా మంది యువత వస్తారు. తెలంగాణనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఆల్రెడీ రావడానికి సిద్ధమయ్యారు. చేసుకున్న కమిటీస్ ని దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఈ రోజు కంట్రోల్ రూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీనికోసం మొత్తం ఎమ్మెల్యేస్ అందరూ కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే చైర్పర్సన్ గారు, అలాగే మినిస్టర్ మనోహర్ గారు, ఇక్కడ నుంచి ఆల్రెడీ ఏర్పాటు చేసిన మా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అండ్ టోడా చైర్మన్ అండ్ సివిల్ సప్లైస్ చైర్మన్ బాబు గారు అండ్ సుధీర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మానిటరింగ్ చేయడం కోసం అధినేత చెప్పడం ప్రకారం ఇక్కడికి వచ్చి దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. దేనికోసం అంటే ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది గెలిచిన తర్వాత చేసుకునే ఒక పోరాటం తర్వాత చేసుకోబోయే ఒక పండగ. ఆ పండగ సెలబ్రేషన్స్ లో ఈ 10-11 సంవత్సరాల నుంచి కలిసి కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అది కాకినాడ పార్లమెంట్ లో పిఠాపురం జరగడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఈ మొట్టమొదటి పండుగ పిఠాపురం నుంచి స్టార్ట్ అవుతుంది.